సన్యాసం తీసుకున్న వాళ్ళకు మాత్రమే కృష్ణుని యొక్క కృప దక్కుతుందా? హరే కృష్ణ. వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ సర్చ్ ఫర్ యువర్ సోల్ డే 15. కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? నువ్వు ఒక క్షత్రియుడివి, నీ యొక్క కర్మని నిర్వర్తించు, ఈ యుద్ధం నువ్వు చేయాలి, ఇక్కడ ధర్మమే గెలవాలి. ఆ యుద్ధంలో అనుక్షణం అర్జునుడు కృష్ణుడిని తలుచుకుంటూనే ఉన్నాడు, కృష్ణుని యొక్క సలహాలని తీసుకుంటూనే ఉన్నాడు. మన మానవ జీవితం కూడా ఆ విధంగానే ఉండాలి అని భగవద్గీతలో చెప్పాడు. 9వ అధ్యాయం 22వ శ్లోకంలో, మనిషిగా నీకు జన్మ వచ్చినందుకు నీ కర్తవ్యాలన్నీ కూడా నువ్వు నిర్వర్తించు. నువ్వు ఏ పనైనా చెయ్యి, ఒక రైతైనా, గృహిణి అయినా, వ్యాపారస్తుడైనా, ఉద్యోగస్తుడైనా సరే, నువ్వు ఏ పనైనా మొదలుపెట్టు. నేనున్నాను అని నన్ను తలుచుకో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్నింగే లేచారు, హరే కృష్ణ అనుకోండి. మీరు ఒక పని చేయబోతున్నారు, కృష్ణ అనుకోండి. ప్రతి పనిలో కూడా ఆయన ఉన్నాడు మన వెనక అనుకుంటూ ఆయన్ని తలుచుకుంటే చాలు, అదే పుణ్యం అందరికీ లభిస్తుంది. అది మీరు ఏ విధంగా అయినా సరే ఆయన్ని తలుచుకోవచ్చు. గోవింద అనుకోండి, ఓం నమ శివాయ అనుకోండి.